జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రజలంటే పవన్ కు అంత చిన్న చూపా అని ప్రశ్నించారు. తెలంగాణ వాళ్ళ నరదృష్టి అనడం కరెక్ట్ కాదని అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో పవన్ ఆస్తులు కొంటున్నారని ప్రచారం జరుగుతోందని, పవన్కు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో ఆస్తులు అమ్మేయాలన్నారు. ఏపీపై అంత ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. విజయవాడలో ఉండి ఏపీ ప్రజలకు సేవ చేయాలని అనిరుద్ రెడ్డి పవన్కు సూచించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని, ఒకరితో పవన్కు పొత్తు ఎందుకన్నారు అనిరుద్ రెడ్డి. 2024లో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? అయినా కానీ నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాము. కానీ నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి, మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు. నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? అక్కడ నుండి 24 గంటలు సేవ చేయి. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్లో 15 ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను. నేను ఒక నార్మల్ ఎవరిది సపోర్ట్ లేకుండా జడ్చర్ల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే 10 ఏళ్ళ తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి. చేసేది ఏముంటుంది ఇంకా 70 ఏళ్ళకి అయితే? వచ్చే ఎలక్షన్లో ఇండివిజువల్గా నిలబడి రాదా? నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు, నీ ఫ్యాన్లు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఒకరితో పొత్తు? ఇండివిజువల్ నిలబడి గెలువు. నేను కూడా చెప్తున్నాము, మా నరదిష్టి ఉండదు, నువ్వు కావాలనే కోరుకుంటాం. మేము బిజినెస్ కోసమే హైదరాబాద్, కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదృష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రము కరెక్ట్ కాదు. మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా. ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పులన్నీ తీరినాయి అంట కదా అని అందరు ప్రజలు అంటున్నారు. అయినా కానీ యాజ్ అ ఫ్యాన్